Hi friends, welcome back to my channel Banking Tutor Telugu. In this video, I'm going to discuss about marks distribution in PO interview. So firstly, ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి ప్లస్ నేను చేసిన రీసెర్చ్ ద్వారా మీకు ఇస్తున్న ఒక ఎస్టిమేటెడ్ డిస్ట్రిబ్యూషన్. ఇదే కంపల్సరీ ఫార్మాట్ అని చెప్పలేను కానీ 90% ఈ విధంగానే ఇంటర్వ్యూ ప్యానల్ మీ యొక్క ఇంటర్వ్యూ తీసుకెళ్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో స్టార్టింగ్ ఆఫ్ 20% of the marks will be given to your presentation. So what does it include ante మీ డ్రెస్ కోడ్. సో డెఫినెట్లీ గో ఫర్ అ ఫార్మల్ డ్రెస్ బోత్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో రెస్పెక్టివ్ ఫార్మల్ డ్రెస్ మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుందో యూ ప్లాన్ ఫర్ దాట్. నెక్స్ట్ థింగ్ ఈజ్ యువర్ బాడీ లాంగ్వేజ్. సో హౌ యు ఆర్ ఎంటరింగ్ ద రూమ్, హౌ యు ఆర్ సిట్టింగ్ ఆన్ టు దట్ చైర్, లైక్ హౌ యు ఆర్ విషింగ్, మీరు ఏ విధంగా ఆన్సర్ చెప్తున్నారు, ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ యువర్ బాడీ లాంగ్వేజ్. నెక్స్ట్ ఈజ్ యువర్ ఆర్టికులేషన్. So what is articulation is how you explain a particular answer. అది కరెక్టా రాంగ్గా పక్కన పెడితే ద వే యూ ఎక్స్ప్రెస్ సంథింగ్ టు ద ప్యానల్. సో అది చాలా ఇంపార్టెంట్. ఫ్రమ్ దాట్ దిల్ అండర్స్టాండ్ హౌ యూ కెన్ బ్రేక్ థింగ్స్ డౌన్ ఫర్ ది అదర్ పర్సన్. సో మీ మైండ్లో ఏదైతే మీరు ఆన్సర్ అనుకుంటున్నారో అది మీరు ఏ విధంగా ఆపోజిట్ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేది ఆర్టికులేషన్. సో దట్ ఈస్ వన్ పార్ట్. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎటికేట్. సో ఇంటర్వ్యూ ఎటికేట్ అంటే డెఫినెట్లీ మీరు రూమ్లో ఎంటర్ అయినప్పుడు అందరినీ విష్ చేయాలి. ఇఫ్ దెర్ ఆర్ 4 people or 5 people ఇన్ ద ఇంటర్వ్యూ ప్యానల్, జస్ట్ ఒకరికే గుడ్ మార్నింగ్ చెప్పడం కాదు, షుడ్ విష్ ఎవ్రీ వన్ ఇన్ ద ప్యానల్. కూర్చునే ముందు యూ షుడ్ వెయిట్ ఫర్ దర్ ఇన్స్ట్రక్షన్. దే షుడ్ సే యూ కెన్ హ్యావ్ యువర్ సీట్, అప్పుడే మీరు కూర్చోవాలి. ఒక ఆన్సర్ చెప్పేటప్పుడు మనల్ని ఒక పర్సన్ అడుగుతున్నారు ఇంటర్వ్యూ ప్యానల్ నుంచి అంటే వాళ్ళకొక్కరికే కాదు చెప్పడం. యూ షుడ్ లుక్ ఎట్ ఈచ్ వన్ ఇన్ ద ఇంటర్వ్యూ ప్యానల్ అండ్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. అండ్ వైల్ లీవింగ్ ద రూమ్ యూ షుడ్ థ్యాంక్ ఎవ్రీ వన్ ఇన్ సైడ్ ద ప్యానల్ and then you can exit. So all these things comes under your etiquette. So దీనికి ఈ 4 points కలిపి ఆల్మోస్ట్ 20% ఆఫ్ వెయిటేజ్ అనేది ఆ 100 మార్క్స్ డిస్ట్రిబ్యూషన్లో ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ యువర్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్. సో ఇది చాలా క్రూషియల్ పార్ట్. సో మీ ఏదైతే స్పెషలైజేషన్ ఉంటుందో దానికి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే, సో నాలెడ్జ్ అబౌట్ దట్ సబ్జెక్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ డిడ్ మై బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ప్యానల్లో దే హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ సివిల్ ఇంజనీరింగ్ అంటే they can definitely ask me a question related to that subject. I should be able to answer back them. In depth ఏం అడగరు, బేసిక్ ఆఫ్ దాట్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దే కెన్ ఆస్క్ యూ హౌ కెన్ యూ అప్లై దాట్ నాలెడ్జ్ ఇన్ బ్యాంకింగ్, ఎలా రిలేట్ చేస్తారు. నెక్స్ట్ వై ఆర్ చూసింగ్ బ్యాంకింగ్ ఇఫ్ యువర్ స్పెషలైజేషన్ ఇస్ ఇన్ టు అ డిఫరెంట్ స్ట్రీమ్. సో ఎందుకు బ్యాంకింగ్ రావాలనుకుంటున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు. సో దీనికి ఆల్మోస్ట్ 10% ఆఫ్ వెయిటేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ నాలెడ్జ్. సో ఇంటర్వ్యూ అంటే ఓన్లీ బ్యాంకింగ్ గురించే ఏం అడగరు. ఇందాక మనం మాట్లాడినట్టు దాదాపుగా 30% మనకి విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు బ్యాంకింగే ఉంది. సో బ్యాంకింగ్కి కరెంట్ అఫైర్స్కి ఎంత వెయిటేజ్ ఉంటుందంటే హార్డ్లీ 20%. ఏం అడగచ్చు అంటే కరెంట్ అఫైర్స్, రీసెంట్ న్యూస్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, లైక్ రీసెంట్గా ఢిల్లీలో ఎలక్షన్స్ జరిగాయి, దట్ ఈస్ వన్ ఆఫ్ ది వైరల్ న్యూస్. ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్స్ని హైలైట్స్గా చదువుకొని వెళ్ళండి. బ్యాంకింగ్ నాలెడ్జ్ ఆబ్వియస్లీ మీరు త్వరగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. రీసెంట్ న్యూస్ అబౌట్ యువర్ స్టేట్. సో ఏదన్నా న్యూస్ అబౌట్ ద స్టేట్ ఈజ్ గోయింగ్ వైరల్ అంటే అలాంటివి చూసుకోండి. అండ్ ఎనీ న్యూస్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ ఆర్ ఫినాన్షియల్ ఇండస్ట్రీ. బడ్జెట్ రీసెంట్గా వచ్చింది, దాని నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి టాపిక్స్ని ఒక హైలైట్ లెవెల్లో కవర్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ 50% కవర్ అయిపోయింది. ఇంకా రెస్ట్ 50%లో ఏం అడగచ్చు అంటే డెఫినెట్లీ దే విల్ చెక్ యువర్ హానెస్టీ. మీరు రైట్ చెప్తున్నారా రాంగ్ చెప్తున్నారా అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. డోంట్ ఫేక్ ఎనీథింగ్. సో జెన్యూన్గా మీకు వచ్చింది చెప్పండి. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే ఇన్ కేస్ మీరు 50-50గా ఉన్నారనుకోండి, టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద ప్యానల్ సో దట్ యూ కెన్ గివ్ ఇట్ అ ట్రై. సో ఇలాంటి ఏది చేయాలనుకున్నా ఆల్వేస్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద ప్యానల్. సో బీ హానెస్ట్. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్, ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైనా అడగచ్చు, లైక్ ఎనీథింగ్ రిలేటెడ్ టు మేబీ సంథింగ్ రిలేటెడ్ టు పిఎంజేడీవై, మనకి ఈ మధ్య ఇన్సూరెన్స్ స్కీమ్స్ వచ్చినాయి. సో ఇలాంటి ఏదన్నా అడగచ్చు విచ్ కెన్ బీ ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ యువర్ నాలెడ్జ్ అబౌట్ హాబీస్. సో మీరు హాబీస్ అనేది చెప్తారు జనరల్గా సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో. చాలా వరకు మనం కొంచెం అప్పటికప్పుడే ప్రిపేర్ అయ్యి చెప్తాం కాబట్టి రీడింగ్ బుక్స్ అనో ఏదో చెప్తాం. కానీ ఖచ్చితంగా మీరు హాబీస్ని జాగ్రత్తగా డిసైడ్ అవ్వండి, బికాజ్ దాని గురించి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మీరు రీడింగ్ బుక్స్ అని చెప్పి రీసెంట్గా మీరు ఏం బుక్ చదివారంటే మీరు ఆ నేమ్ చెప్పలేకపోతే దట్స్ అ ఆబ్వియస్ థింగ్, వాళ్ళకి అర్థమైపోతుంది మీరు ఫేక్ చేస్తున్నారని. మార్క్స్ అనేవి ఖచ్చితంగా డిడక్ట్ చేస్తారు. నెక్స్ట్ థింగ్ నాలెడ్జ్ అబౌట్ యువర్ నేటివ్ ప్లేస్. ఇట్ కుడ్ బి యువర్ డిస్ట్రిక్ట్, ఇట్ కుడ్ బి యువర్ టౌన్, ఎనీథింగ్. దే కెన్ ఆస్క్ ఎ క్వశ్చన్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుంటూరు నుంచి అనుకోండి, లైక్ గుంటూరు దేనికి ఫేమస్ అందరికీ తెలుసు. సో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అడగచ్చు.
నెక్స్ట్ సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్, ఎనీథింగ్ ఆన్ స్పాట్, అప్పటికప్పుడు మీకు ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఇది బ్యాంక్లో జరిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఇలా ఏదన్నా వాళ్ళు ఫామ్ చేసి అడగచ్చు. నెక్స్ట్ ఎనీ మిస్లేనియస్ కన్సిడరేషన్స్, మనకి ఖచ్చితంగా ప్యానలిస్ట్లో ఒక సైకాలజీ పర్సన్ ఉంటారు, వాళ్ళు దే అసెస్ యువర్ మెంటల్ స్టేటస్, మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంది. మీకు ఒక ప్రెజర్ సిచ్యువేషన్ ఇచ్చి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లాంగ్ పోస్టింగ్ ఇచ్చాం, మేబీ ఆ పోస్టెడ్ ఇన్ సమ్వేర్ ఇన్ ద నార్త్, అక్కడ మీరు వర్క్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరు అక్కడే ఉంటారా లేకపోతే వేరే బ్యాంక్కి వెళ్ళిపోతారా, వేరే ఎగ్జామ్స్ రాస్తారు, ఇలాంటి కొంచెం ట్రిక్కీ థింగ్స్ అడుగుతారనమాట, జస్ట్ టు అండర్స్టాండ్ హౌ యూ ఆర్ గుడ్ ఇన్ టఫ్ సిచ్యువేషన్స్ అని అసెస్ చేయడానికి. సో అలాంటి మిస్లేనియస్ కన్సిడరేషన్స్ చాలానే ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ ద ప్యానల్. సో ఓవరాల్గా చూస్తే దిస్ ఇస్ హౌ ద ఇంటర్వ్యూ ప్యానల్ వాంట్స్ టు అసెస్ యూ ఇన్ దట్ గివెన్ 10 to 12 minutes. సో ఇవన్నీ మీకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయ్యే సిచ్యువేషన్స్ ఆర్ టాపిక్స్ ఇన్సైడ్ యువర్ ఇంటర్వ్యూ. అండ్ మోర్ ఓవర్ ఎక్కడైతే నేను టాపిక్స్ చెప్పానో ఈ 100% వీటి రిలేటెడ్ గురించి ఆల్రెడీ వీడియోస్ నేను చేస్తున్నాను. 4 parts ఆఫ్ ఇంటర్వ్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని 4 వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ ప్లేలిస్ట్ కూడా ఈ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. మీకు ఏదైనా హెల్ప్ కావాలని ఏదైనా డౌట్ ఉన్నా ఐ కెన్ రెఫర్ టు దట్ వీడియోస్. ఆల్వేస్ ప్లీజ్ యాడ్ ఎ కమెంట్. మీకు ఎక్కడైనా హెల్ప్ కావాలన్నా ఇంటర్వ్యూ రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ ఫామ్ చేయడం రాకపోయినా ప్లీజ్ యాడ్ దట్ ఇన్ ద కమెంట్, సో ఐ కెన్ రెస్పాండ్ బ్యాక్ టు యూ విత్ ది రైట్ ఇన్ఫర్మేషన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతవరకే. ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ఇంటర్వ్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.